హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఇది విను. ఎస్, మీరందరూ ఎదురు చూస్తున్న హే జూడ్ అండ్ హర్ష సాయి తెలుగులో ఉన్న అతి పెద్ద ఘరానా దొంగలు ఇద్దరు చేసిన బెట్టింగ్ స్కామ్స్ గురించి అసలు మతిలిపోయే. అసలు తెలుగు వాళ్ళు కొండేరు పప్పులు అండి. ఎంత కొండేరు పప్పులు అంటే అమాయకులు, ఎలాంటి వాడైనా మోసం చేయొచ్చు, మంచిగా మాట్లాడి గుణపం గుచ్చేస్తారు. అదే వీళ్ళిద్దరూ చేశారు. ఒకడు హర్ష సాయి, రెండు హే జూడు. ఫస్ట్ ఘరానా దొంగ మన హర్ష సాయి, రెండో ఘరానా దొంగ హే జూడు. ఓకే, ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు చూసుకుంటే ఈ హర్ష సాయి అన్నోడు యూట్యూబ్ ఫిట్నెస్తో స్టార్ట్ చేశాడు, హే జూడు కూడా ఫిట్నెస్తోనే స్టార్ట్ చేశారు. ఇద్దరికి మంచి కాంపిటీషన్ ఉండేది. ఏది ఆ రోజుల్లో యువత ఎవరైనా ఉంటే గుర్తుందా? ఇది విను. నెక్స్ట్ ఈ ఫిట్నెస్ ఎవరు దాకట్లేదని హర్ష సాయి ఏం చేశాడంటే స్టంట్ ఫిలాంథ్రఫీ అనే కాన్సెప్ట్ అయితే తీసుకున్నాను. స్టంట్ ఫిలాంథ్రఫీ అంటే అది చెప్తాను, అంటే దైవ సహాయం, దైవజనుడు, దేవుడు. తర్వాత సో ఈయన హేజుడు ఫిట్నెస్ నుంచి ఫ్యాషన్లోకి వచ్చేసాడు, ఫ్యాషన్ మేక్ ఓవర్స్ అది. ఆ తర్వాత ఈ స్టంట్ ఫిలాంథ్రఫిస్ట్ చేసే క్రమంలో బోల్ డబ్బులు వచ్చాయి, బెట్టింగ్ యాప్లు బాగా ప్రమోట్ చేశారు. ఆ డబ్బులతో సినిమాలు తీశాడు. ఏది మెగాలో డాన్ అని చెప్పి ఒక సినిమా తీశాడు. సో తర్వాత ఈయన ఈ ఫ్యాషన్ ఎవరు దాకట్లేదు, బోరింగ్ అయిపోయిందని చెప్పి ఫేక్ గివ్ అవేల కింద మొదలు పెట్టారు. ఫేక్ గివ్ అవే అంటే ఇది విను. ఎస్,